On 8th February 2005, it was Tuesday. What was the day of the week on 8th February 2004? సో ఇక్కడ ఏమంటున్నారు మనకి 8th February 2005 వచ్చేసి మనకి ట్యూస్డే అంట. సో మనకి 8th February 2004 ఎంత అంటున్నారు. సో ఇదేంటి మనకి ఒక ప్రీవియస్ ఇయర్ అడుగుతున్నారు కదా. అండ్ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఇదేంటి మనకి లీప్ ఇయర్ కదా. మనకి నార్మల్గా 1 ఇయర్కి ఎంత 365 డేస్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఏంటి ఇది లీప్ ఇయర్ కాబట్టి ఈ ఇయర్ నుండి సేమ్ డేట్ వరకు టోటల్ ఎన్ని డేస్ ఉంటాయి మనకు 366 డేస్. ఎందుకు మనకి ఇది లీప్ ఇయర్ కాబట్టి. ఓకే, సో దీనికి మనం ఎలా రాసుకోవచ్చు 7 × 52 + 2. 7 × 52 అంటే 364 + 2 ఆడ్ డేస్ ఉన్నాయి కదా. 2 ఆడ్ డేస్ ఉన్నాయి కాబట్టి మనం ట్యూస్డే నుండి 2 డేస్ వెనక్కి వెళ్ళానమాట అంతే. సో 2 డేస్ వెనక్కి వెళ్తే ట్యూస్డే కంటే ముందేంటి మండే కంటే ముందేంటి సండే. సో ఒకవేళ 8th February 2005 అనేది ట్యూస్డే అయినట్లయితే 8th February 2004 అనేది సండే అవుతుంది. ఓకేనా. ఒకవేళ మనకి ప్రీవియస్ అంటే 2006 ఇస్తే కనుక మనం ముందుకు వెళ్ళాలి, కౌంట్ చేయాలి. అంటే నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ అడిగాడు కాబట్టి బ్యాక్ వెళ్ళాలన్నమాట సండే. సో అవర్ ఆప్షన్ ఈజ్ అవర్ సి. ఓకే. Find the ratio in which rice at 7.20 kg be mixed with rice at 5.70 rupees to produce a mixture worth 6.30 rupees అన్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం మిక్చర్స్ అండ్ అలిగేషన్స్ వేసుకున్నట్లయితే సో ఇక్కడ ఏంటి పాయింట్ తర్వాత ప్రతి దాంట్లో 2 డిజిట్స్ ఉన్నాయి కదా. పాయింట్ తర్వాత ప్రతి దాంట్లో 2 డిజిట్స్ ఉన్నాయి అండ్ 0 కూడా ఉంది కదా. సో పాయింట్ తర్వాత 2 డిజిట్స్లో నుండి 0ను నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను అండ్ పాయింట్ని కూడా నెగ్లెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ అలిగేషన్స్ కనుక వేసుకున్నట్లయితే నార్మల్గా 72 రూపీస్ 72 లాగా తీసుకుందాం మనం. ఎందుకంటే ఇక్కడ ఏంటి మనకి 7.20 అండ్ 5.70 అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకి 6.30. సో ఇక్కడ పాయింట్ అనేది ప్రతి దాంట్లో కామన్ ఉంది అండ్ నెక్స్ట్ పాయింట్ తర్వాత ప్రతి దాంట్లో 2 డిజిట్స్ ఉన్నాయి. అందుకని మనం పాయింట్ని నెగ్లెక్ట్ చేశాను అండ్ పాయింట్ తర్వాత ఇక్కడ మనకి 000 ఉంది కాబట్టి నెగ్లెక్ట్ చేసేసాను. ఓకేనా. నెక్స్ట్ సో ఇక్కడ ఏంటి మనకి సో దీన్ని 72 అని రాసుకుంటున్నాను, మనకు డిజిట్స్ మాత్రమే తీసుకుంటున్నాను. 72 అండ్ 57 ఇవి రెండు మనకి 63తో కంబైన్ అయ్యాయి. సో మనకి రేషియో ఎంత వస్తుందని అంటున్నారు అంతే కదా. సో ఇక్కడ అలిగేషన్స్ కనుక వేసుకున్నట్లయితే 63 - 57 ఎంత అవుతుంది మనకి 6 కదా. అండ్ 72 - 63 ఎంత అవుతుంది 9 కదా. సో 3 2s are 3 3s are అంటే మనకి రేషియో ఎంత మనకి 2:3. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ విల్ కంప్లీట్లీ డివైడ్ దిస్ నంబర్. సో ఆ నెంబర్ ఏంటి మనకి 4⁻61 + 4⁻62 + 4⁻63 + 4⁻64 కదా. ఇందులో మనకు ఇదంతా సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఏదైనా కామన్ ఉందా చూద్దాం మనం. 4⁻61 అనేది కామన్ కదా. సో దాన్ని కామన్ తీసాను. సో ఏముంటుంది మనకి 1 + 4⁻1 + 4⁻2 + 4⁻3 అనేది ఉంటుంది అంతే కదా. సో దీన్ని కనుక మనం సింప్లిఫై చేస్తే సో 4⁻61 యాజ్ ఇట్ ఈస్. సో 1 + 4 + 4⁻2 అంటే ఎంత మనకి 16 కదా. అండ్ 4⁻3 అంటే ఎంత 4 4s are 16, 16 4s ఎంత 64. సో 16 + 4 ఎంత 20, 21 + 64 ఎంత మనకి 85 కదా. సో 4⁻61ని నేను 4⁻60 × 4 × 85 అని రాస్తున్నాను. సో ఎందుకంటే ఇప్పుడు చూడండి దీన్ని మనం ఏది డివిజిబుల్ చేస్తుందో అన్నారు. ఆప్షన్స్ చూసుకుంటే కనుక సో ఏ ఆప్షన్ 3 85 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా కాదు. సో ఆప్షన్ 1 అనేది కాదనమాట. నెక్స్ట్ ఆప్షన్ బి 10. ఇక్కడ ఏంటి మనకి దీన్ని 4 × 5 అంటే ఎంత మనకి 10 వస్తుంది కదా. అంటే లాస్ట్లో 0 వస్తుంది కదా. సో లాస్ట్లో 0 ఉన్న ప్రతిదీ 10తో డివిజిబుల్ అవుతుంది కదా. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్ సింపుల్గా. అండ్ నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా చూసుకున్నట్లయితే సి అంటే 11. 85 అనేది 11తో డివిజిబుల్ అవుతుందా కాదు. అండ్ నెక్స్ట్ 13తో డివిజిబుల్ అవుతుందా కాదు. సో నన్ ఆఫ్ దీస్ అయితే కాదు. సో బి అంటే ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. 10తో డివిజిబుల్ అవుతుంది కదా. సో అందుకని మనకు ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. What is the probability of getting a sum of 9 when 2 dice thrown అంటున్నారు. సో 2 dice అనేది త్రో చేసినప్పుడు మనకి సమ్ అనేది 9 రావాలి. అది ఒక ప్రాబబిలిటీ ఎంత అంటున్నారు. సో ప్రాబబిలిటీ ఫార్ములా ఏంటి మనకి నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కదా. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో ఒకవేళ మనం 2 డైస్ త్రో చేస్తున్నాం. 2 డైస్ ఒక డైస్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి మనకి 6 ఫేసెస్ కదా. సో ఒక డైస్కి 6 ఫేసెస్ ఉంటాయి. మనం ఎన్ని డైస్ త్రో చేస్తున్నాం 2 డైస్ కదా. సో 6/2 అనేది టోటల్ అవుట్కమ్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అంటే మనకి ఎన్ని వస్తాయని అంటున్నారు. ఇక్కడ ఎన్ని రావాలి మనకి సమ్ అనేది 9 రావాలి కదా. అంటే
3,6 రావచ్చు. ఒక డై మీద 3 ఇంకొక డై మీద 6 వస్తే 9 అవుతుంది. ఆర్ ఎల్స్ ఒక డై మీద 6 ఇంకొక డై మీద 3 వచ్చినా 9 అవుతుంది. ఇలా కాకుండా నెక్స్ట్ 4,5 రావచ్చు. అంటే ఒక డై మీద 4 ఇంకొక డై మీద 5. సో ఆర్ 5,4 ఇలా రావచ్చు. సో మనకు టోటల్ ఎన్ని ఉన్నాయి, మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ 4 కాకుండా ఇంకేమైనా ఉన్నాయి మనకి, వేస్ లేవు. 1,8 అంటే మనకి డైస్కి ఓన్లీ మ్యాక్సిమం 6 ఉంటుంది కదా. సో 1,8 ఉండే ఛాన్సే లేదు. 2,7 సో 7 కూడా ఉండే ఛాన్స్ లేదు. అందుకని ఓన్లీ 4 ఛాన్సెసే ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి మనకి 4 అనేది అవుతుంది ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇక్కడ 6/2 అంటే ఎంత మనకి 36 కదా. సో 4 డివైడెడ్ బై 36 అంటే ఎంత మనకి 1/9 కదా. సో 4 1s 4 9s అన్నట్టు. అంటే 1/9 దాని యొక్క ప్రాబిలిటీ ఎంత మనకి 1/9. సో ఆప్షన్ ఈజ్ సి ఈజ్ అవర్ ఆన్సర్. The ratio between the present ages of P and Q is 6:7. If Q is 4 years older than P, what will be the ratio of the ages of P and Q after 4 years? So first of all, P and Q యొక్క ప్రజెంట్ ఏజెస్ వచ్చేసి ఏంటి మనకి, P and Q యొక్క ప్రజెంట్ ఏజెస్ వచ్చేసి 6:7 కదా. వీళ్ళ యొక్క ఏజెస్ వచ్చేసి 6:7. అంటే వీళ్ళకి డిఫరెన్స్ ఎంత ఉంది, 1 part డిఫరెన్స్ ఉంది కదా. ఈ 1 part డిఫరెన్స్ అనేది ఇక్కడ Q అనే అతను 4 years అనేది పెద్ద అన్నమాట. సో ఇక్కడ 1 part అనేది మనకి ఎంత 4 years. 1 part అనేది 4 years అయితే 6 parts ఎంత అవుతుంది మనకి 24 కదా. అండ్ 7 parts ఎంత అవుతుంది మనకి 28 కదా. సో P యొక్క ఏజ్ వచ్చేసి ఇప్పుడు 24 years అండ్ Q యొక్క ఏజ్ వచ్చేసి 28 years. అండ్ ఇక్కడ ఏమంటున్నా మనకు 4 years తర్వాత ఇతని యొక్క ఏజ్ ఎంత అవుతుంది 28 అవుతుంది. అండ్ Q యొక్క ఏజ్ ఎంత అవుతుంది 32 అవుతుంది. సో మనకి రేషియో కదా కావాల్సింది. అంటే ఏంటి 4 7s are 4 8s are. సో 7:8 ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అంతే సింపుల్.